గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ 4వ స్నాతకోత్సవం రెండో రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఐఆర్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గాయని నటి ఎస్పీ శైలజకు విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ పనికైనా అంకిత భావంతో చేస్తే అసాధ్యమంటూ ఏది ఉండదని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. గురువుల పట్ల గౌరవం, సంస్కారం, ఆత్మవిశ్వాసం విజయానికి మూలమని తెలిపారు. ఈ క్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ ఏఐను ధైర్యంగా స్వీకరించాలని, అయితే వివేకంతో వినియోగించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలు, సృజనాత్మకత, నిజాయితీ కూడా విజయానికి అవసరమని చెప్పారు. అలాగే వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. డిగ్రీలు అందుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య సెల్ఫీలు దిగుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Be compassionate means you have to understand the problem of others, being in their shoes. Be concerned of the people. Be kind of the people. This is the way you have to maintain. I don't think your books must have told you all these things or not. Your lessons, it is whether it is there and the lessons or not. But these are the essential qualities to become leaders or managers and successful leaders. So I hope, I wish with this degree, you know the fundamentals, but you have to develop all these things. One thing is trust and value for money, and as managers, try to maintain in a democratic way, in a very meaningful way, maintain the compassion, concern, and all the other things, so that you'll grow and your organizations will grow. Once again, I wish you all the best and congratulate you and your family members for making this, your effort a great success. Be compassionate. Let's keep on learning, and this is the only way that you can get better and better. Right now, if the graduation, definitely after the graduation, you will get a better salary, better hike and everything. Don't stop at that. There are miles to go. Definitely you can do much, much better than where we are now. There's a lot of opportunities that are coming. So you try to take those opportunities. The new technologies, as Chairman has mentioned about AI, robotics, everything is coming. The only thing is, everywhere you go, they say we don't have enough technical people. If you can learn those, you don't have to have a degree to learn those. If you learn those, definitely you can succeed in life. There are enough opportunities that are available in this country. I hope and I'm sure that you all will grab those opportunities and get better in life, and make sure that your family also get a better life in the days to come. Once again, congratulations to all the students who graduated here, and congratulations to their families, both husband and wife. Congratulations to all of you, all the parents and families. Thank you. యువత ఈ దేశానికి వెన్నెముక మీరే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియకుండానే ఒక విప్లవం మన వెనకాల వస్తుంది. చాలా మార్పులు జరిగిపోతున్నాయి. మనం తెలుసుకునే లోపలే మనల్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఎక్కడుండాలి, ఏం తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజం ఏమిటి, ఎలా తెలుసుకుంటాం? గురువు చెప్తారు. గురువు లేనిది ఏదీ లేదు. గురువు వల్లే. అది మీకు ఆన్లైన్ క్లాస్ అయినా కావచ్చు, ఆన్లైన్ టీచర్స్ అన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. గురువు లేనిదే ఏది ఎవరు తెలుసుకోలేరు. ఎంత ముందుకు వెళ్ళినా సరే ఒక గురువు కావాలి. ఆ గురువునిచ్చిన ఈ విజ్ఞాన్, ఈ విశ్వవిద్యాలయానికి నిజంగా మీరందరూ ఎంతో రుణపడి ఉంటారు. మీరందరూ చక్కగా ఎంతమంది ఇవాళ ఇక్కడ ఈ పట్టా పుచ్చుకుంటున్నారంటే, దాని వెనక అందరూ చెప్పినట్టు మీ కృషి, మీ ఇంట్లో వాళ్ళ కృషి ఉన్నా కూడా మీకు చెప్పాలి, మిమ్మల్ని పైకి లాగాలి, మిమ్మల్ని పైకి తీసుకురావాలి అనే ఒక గొప్ప ఆలోచన ఎక్కడో ఒక విత్తు మరి వృక్షమైంది ఇవాళ. దాని నీడలో మీరందరూ ఇవాళ ఎంతో కొంత అభివృద్ధిని సాధిస్తున్నారు. కాబట్టి మీరు చేసే దాని మీద దృష్టి పెట్టండి, చదివే దాని మీద దృష్టి పెట్టండి. అందులో ఒక్క విషయం నేను నేర్చుకుంటున్నాను అనుకోండి, మనస్ఫూర్తిగా నమ్మండి, భవిష్యత్తు మీదే అవుతుంది. యువత
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి